వెస్టర్న్ కంట్రీస్లో, అమెరికాలో అండ్ యూరోపియన్ కంట్రీస్ లోపల ఇన్సిడెన్స్ ఆఫ్ ఒబేసిటీ ఈజ్ వెరీ మచ్ యాక్చువల్లీ. ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద పీపుల్ సఫర్ విత్ ఒబేసిటీ. అయితే మన ఇండియా లోపల బిగినింగ్ లో 10 to 15% మాత్రమే ఉండేది. ఇప్పుడు మనం కూడా 30-35% ఒబేసిటీ వచ్చేసింది. రీసెంట్గా ICMR స్టడీస్ అని ఒకటి ఉంటుంది మనకి. ఆ స్టడీస్ లోపల ఒబేసిటీ పర్సెంటేజ్ ఎంత పెరిగిపోయిందంటే ఆల్మోస్ట్ 30 crores ప్రజలు ఒబేసిటీతో సఫర్ అవుతున్నారు. అయితే దానికి మార్గం ఏంటి, దానికి కారణాలు ఏంటి అని మనం అనలైజ్ చేయాలి. మెయిన్లీ సెడెంటరీ లైఫ్, ఫిజికల్ యాక్టివిటీ లేకుండా సెడెంటరీగా లేజీగా కూర్చోవడం అనేది ఒకటి, ఓవర్ ఈటింగ్ అనేది ఒకటి, అన్హెల్దీ ఫుడ్. మనం 20 years 30 years కింద చూసినట్టుంటే అసలు మనకు వెహికల్స్ అనేది లేకుంటుండే. చాలా మట్టుకు మనం ఫీల్డ్స్ దగ్గరికి పోయినా కానీ, పల్లెటూరులో పోయినా కానీ నడుచుకుంటూ పోయేవాళ్ళం, అన్ని పనులు చేసుకునే వాళ్ళం. అప్పుడు మాకు ఎలివేటర్స్ ఉండేవి, లిఫ్ట్స్ ఉండేవి కాదు, మెట్లెక్కి పోయేవాళ్ళం, రిమోట్ కంట్రోల్స్ ఉండేవి కాదు. ఇప్పుడు ఏంది, అన్ని రిమోట్ కంట్రోల్స్, ఎలివేటర్స్, తర్వాత వెహికల్స్. ప్రతి విలేజ్లో కూడా ప్రతి ఇంటికి ఒక వెహికల్ ఉంది. ఒకటేనా సార్? ఇంకా 4 కార్, 4-wheelers, 2-wheelers అన్నీ వచ్చేసినాయి. ఇక్కడ నుంచి కొద్ది దూరం నడవాలన్నా కానీ మనం వెహికల్ తీసుకొని పోతున్నాం. దానివల్ల ఏమైందంటే సెడెంటరీ లైఫ్ అయిపోయిందనమాట. నో ఫిజికల్ యాక్టివిటీ.